హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ఈరోజు చాలా పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా బేకరీస్లో దొరికే పిజ్జా బేస్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. ఒక్కసారి ఇలా పిజ్జా బేస్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 5 నిమిషాల్లో పిజ్జా రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఒక హాఫ్ కప్ హాట్ వాటర్ని తీసుకోవాలి. 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ ఇన్స్టెంట్ ఈస్ట్ని కూడా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత చూసారా ఈస్ట్ ఎలా యాక్టివ్ అయిందో. ఈస్ట్ ఇలా యాక్టివ్ అయితేనే ఈస్ట్ పనిచేస్తున్నట్టు. ఒక మిక్సర్ బౌల్లో 2 కప్పుల మైదా పిండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగానే కలిపి ఉంచుకున్న ఈస్ట్ వాటర్ని కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసి పిండిని ఇలా ఎలాస్టిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని బాగా కలుపుకొని ఇలా కిచెన్ స్పేస్ ఏరియాలో వేసి పిండిని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్లనే ఎక్స్ట్రా ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. 1 స్పూన్ ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ముద్దని ఇలా క్రాక్స్ ఏం లేకుండా లోపలికి అనుకుంటూ పిండిని రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ అప్లై చేసి ఆ పిండిని ఆ బౌల్లో పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 40 మినిట్స్ పాటు వదిలేయాలి. ఒక 40 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా యాక్టివ్ అయి ఉంటుంది పిండి. ఒకసారి పిండిని ఇలా బాగా కలుపుకొని మేము తీసుకున్న 2 కప్స్ పిండికి 4 పిజ్జా బేసెస్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇలా పిండిని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పిండి ముద్ద మీద ఏమాత్రం క్రాక్స్ లేకుండా పిండిని ఇలా లోపల సైడ్ అనుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండిని చల్లుకొని ఇలా రోటీలాగా రోల్ చేసుకోవాలి. ఒక ఫోర్క్తో హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిండి పొంగదు. ఒక ప్లేట్ మీద ఆయిల్ అప్లై చేసి పిజ్జా బేస్ని ఆ ప్లేట్ మీద వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో ప్లేట్ మీద కూడా ఆయిల్ అప్లై చేసి పిజ్జా బేస్ని వేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ ఉంటే బటర్ పేపర్ మీద అయినా వేసి ఫ్రీ హీట్ చేసుకోవచ్చు. ఒక ఫ్రీ హీట్ చేసుకున్న ప్యాన్ మీద ఈ ప్లేట్ పెట్టి ఒక 5 to 6 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. ఇలా ఫ్లిప్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ బేక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టుకున్నా కానీ పిజ్జా బేస్ అనేది టోటల్గా మాడిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేస్తే పర్ఫెక్ట్ అండ్ ఫ్లఫీగా పిజ్జా బేస్ అనేది రెడీ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిజ్జా బేసెస్ని కూడా ఫ్రీ హీట్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగాయో. ఇలా ప్రిపేర్ చేసి మీరు 8 బాక్స్లో అయినా జిప్ లాక్ కవర్స్లో అయినా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో పిజ్జా అనేది రెడీ చేసుకోవచ్చు.